అంతా కృష్ణ పరమాత్ముడు అతనికి బోధించాడు. ఒరే నీవారు అంటున్నావు, నీవారు కాదు, ఎవరి వారు కాదు. వాళ్ళను నువ్వు చంపుతానంటున్నావు, వాళ్ళందరూ ఇదివరకే నా చేతిలో హతమైన వాళ్ళే, చచ్చిన వాళ్ళే. చచ్చిన వాళ్ళ గురించి మళ్ళా వాళ్ళు చస్తారని నువ్వు అంటున్నావు ఎందుకురా? వాళ్ళు ఎప్పుడో నాతోని హతమైపోయినరు అని ఈ ప్రకారంగా కృష్ణ పరమాత్ముడు సరాసరి జ్ఞానబోధ అతనికి మొట్టమొదలు అందించాడు. చచ్చేవాడు ఎవడు, చంపబడువాడు ఎవరు, మరి ఆత్మ చంపుతుందా, ఆత్మ చస్తుందా అని సాంఖ్యయోగాన్ని మొదలుపెట్టి ఆయన వానికి నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు కదా. ఆత్మను అస్త్రశస్త్రాలు ఛేదించలేవు, అంతేనా? గాలి శోషింపజేయది, అగ్ని కాల్చదు. ఈ ప్రకారంగా నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైన క్లేద హంతో మాం నచోచయతి మారుత అని ఈ ప్రకారంగా అనేకమైనటువంటి బోధలు బోధిస్తూ